హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై క్రియేటివ్ కూప్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ముందుగా మన వ్యూవర్స్ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము. అయితే ఇవాళ మనం మదర్స్ డేకి రిలేటెడ్ క్రాఫ్ట్ చేయబోతున్నాము. కాకపోతే నేనేం చేస్తానంటే నా దగ్గర కేక్ బేస్, అంటే కేక్ పెట్టిన తర్వాత ఆ బేస్ ఏదైతే ఉంటుందో రౌండ్, రెక్టాంగిల్ ఇలాంటి షేప్స్వి నా దగ్గర ఉన్నాయన్నమాట. నేను దాచిపెట్టి ఉంచుకున్నాను. వాటి మీద ఇప్పుడు నేను ఒక మదర్ అండ్ చైల్డ్ ఉన్న డ్రాయింగ్ని చేస్తున్నాను అనమాట. అంటే క్విక్ అండ్ ఈజీ, లాస్ట్ మినిట్లో మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే కనుక ఇలాంటివి చేయొచ్చు. అయితే మనం మదర్స్ గురించి పెద్దగా మాట్లాడుకోలేమండి. ఎందుకంటే ప్రపంచంలో ఎన్ని మాటలు మాట్లాడినా కూడా వాళ్ళ కోసం తక్కువే. కాబట్టి ఇవేవి కాకుండా మనం సింపుల్గా ఒకటి మాట్లాడుకుందామా? మదర్స్ ఆల్రౌండర్స్ అండి. అంటే ఇప్పుడు ఇంట్లో వైఫై ఉందనుకో, వైఫై కనెక్షన్ అలా మనం ఏ మూలన ఉన్నా మనకు ఫోన్కి కనెక్ట్ అవుతుంది. అలా మమ్మీ వాళ్ళు మనకి చూడకపోయినా మనం ఏ మూలన ఉన్నా మనం ఏం చేస్తున్నామో వాళ్ళకి తెలిసిపోతుంది. అదేంటో మరి, నేను పై రూమ్లో ఉండి నేను ఏమైనా చేస్తున్నా కింద తెలిసిపోతుంది. నేను ఫ్రిడ్జ్లో ఏమైనా తినకుండా పెట్టేసినా, లేకపోతే మిడ్ నైట్లో వచ్చి ఫ్రిడ్జ్లో ఏమైనా తీస్తున్నా, ఏంటో ఇవి ఏం సిగ్నల్స్ యాక్టివేట్ అవుతాయో తెలియదు, వెంటనే తెలిసిపోతాయి. భోజనం చేయకుండా పడుకున్నా. సో ఇది దీన్ని ఏమనుకోలో కూడా తెలియదు. అలాగని వాళ్ళు అన్నిట్లో మన రెస్ట్రిక్ట్ కూడా చేయరు, ఇవ్వాల్సినంత ఫ్రీడమ్ ఇస్తారు. అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది, మనం ఆ ఫ్రీడమ్ని ఎలా వాడుకోవాలి, ఏం చేయాలి అని. మిస్యూజ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటే దాన్ని చాలా చక్కగా యూజ్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఒక ఫన్నీ విషయం చెప్తాను చూడండి. మా అబ్బాయికి ఇప్పుడు 7.5 అనమాట. సో వాటికి నేను చిన్నప్పటి నుంచి ఒక్కటే చెప్తున్నాను, నువ్వు ఏం చేస్తున్నా మమ్మీకి వెంటనే తెలిసిపోతుంది. కాబట్టి నువ్వు బయట ఏమైనా సుత్తి పని చేసినా కూడా నువ్వే డైరెక్ట్గా వచ్చి మమ్మీకి చెప్పాలి, అంతేగాని మమ్మీ తెలుసుకునేంత వరకు వెయిట్ చేయకూడదు అని. ఎలా అమ్మా తెలిసిపోతుంది నీకు అని అడిగాడు నాకు. అడిగితే నేను అన్నాను, మమ్మీస్కి ఏంజల్ పవర్ ఉంటుంది, వాళ్ళ కిడ్స్ ఏం చేసినా బయట వాళ్ళకి తెలిసిపోతుంది అని చెప్పాను. అయితే అడిగాడు, అలా ఎలా తెలిసిపోతుంది అని. మరి మమ్మీ టమ్మీలోంచే కదా బేబీస్ వస్తారు, బేబీస్కి వాళ్ళు బయట ఏం చేస్తున్నారు అనేది మమ్మీకి వెంటనే తెలిసిపోతుంది. అందుకని బేబీసే వచ్చి ఫస్ట్ మమ్మీస్కి చెప్పేస్తే కనుక ఇలా జరిగింది బయట అని, అప్పుడు మమ్మీస్ వాళ్ళకి దానికి కావాల్సిన సొల్యూషన్ ఏదైనా చెప్తారు, లేకపోతే ఒకవేళ నువ్వు మిస్టేక్ చేస్తే కరెక్ట్ చేస్తారు. ఏదైనా నీ మంచి కోసమే కదా చెప్తారు. అలా నువ్వు మిస్టేక్ చేస్తే వాళ్ళు కరెక్ట్ చేస్తారు, రేపు పొద్దున మిస్టేక్ రిపీట్ అవ్వకుండా చూస్తారు. లేదు నువ్వు మిస్టేక్ చేస్తే బయట నుంచి ఎవరైనా వచ్చి నిన్ను తిట్టి నిన్ను బ్లేమ్ చేసే లోపల దాన్ని రికవర్ చేయటమో, లేకపోతే డ్యామేజ్ ఫిక్స్ చేయటమో ఏదో ఒకటి చేస్తారు, నిన్ను కరెక్ట్ చేస్తారు. అంతేగాని నువ్వు వదిలేసి చెప్పకుండా ఉన్నావు అంటే అది తెలియకుండా మాత్రం మానదు, ఎవరి దగ్గర నుంచైనా తెలిసిపోతుంది. అప్పుడు తెలిసిపోయిన తర్వాత అనవసరంగా నీకు 1-2 దెబ్బలు లేకపోతే తిట్లు పడతాయి, ఎందుకు చెప్పదంతా అని నేను మొదటి నుంచే మా అబ్బాయికి చెప్తూనే ఉన్నాను. సో హీఈస్ వెరీ ష్యూర్ అనమాట. బయట ఏం చేసినా ఏం జరిగినా వాడితో వెంటనే వచ్చి నాకు చెప్తాడు. చెప్తే అంటే మదర్స్కి ఎలాగైనా తెలిసిపోతుంది వాళ్ళు బయట ఏం చేస్తున్నారు అనేది. సో మీరు ఒకసారి 2-3 సార్లు వాళ్ళతో మాట్లాడి, మీరు ఇలా చేసావు కదా, ఇలా చేసావు కదా అని మన గెస్ వర్క్ 99 టైమ్స్ వర్కౌట్ అయిపోతుంది. సో అలాంటి టైంలో మనం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పచ్చు అనమాట. బయట ఏం చేసినా కూడా ఇంటికి వచ్చాక చెప్పు నాన్న అని. ఇదే విషయాన్ని మనం చిన్నప్పటి నుంచే చెప్పటం వల్ల పెద్దయ్యకు కూడా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పటికీ నేను మా మమ్మీకి చెప్పేసేగలుగుతాను ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా. అంటే దానివల్ల ఏంటంటే వాళ్ళకి కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనకు ఆ రెస్పెక్ట్ ఇస్తున్నారు అని. అండ్ మనకు కూడా ఒక బాధ్యత అనేది అస్తమానం అంటే ఎప్పుడు గుర్తుంటుంది అనమాట. షీ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ నా రెస్పాన్సిబిలిటీ, నేను జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, నేను కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి అనే రెస్పాన్సిబిలిటీ మనకి ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని నేనైతే మాత్రం చెప్పేది ఏంటంటే వాళ్ళ గురించి మనం మాట్లాడేది లేదండి, ఎన్ని మాటలు చెప్పుకున్నా తక్కువే. కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం మానేసి ఆల్ వీ కెన్ డూ ఇస్ బీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఈ కృతజ్ఞత చెప్పడం తప్ప మనం చేయగలిగేది ఇంకేమీ లేదు. మదర్స్ డే రోజు ప్రత్యేకించి ఏం చేయాలి అంటే, ఈ రోజు ఇంకొక ఆపర్చునిటీ దొరికింది మనకి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడానికి, వాళ్ళ వైపు గ్రాటిట్యూడ్ చూపించడానికి ఇంకొక ఆపర్చునిటీ దొరికింది అన్నట్టుగా మనం యూటిలైజ్ చేసుకోవడమే తప్ప అంతకుమించి మనం ఇంకా ఏమీ చేయలేం. దే ఆర్ ఆల్రెడీ వెరీ 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 స్పెషల్.
వాళ్ళు అంత స్పెషల్, వాళ్ళకి మనం స్పెషల్గా చేసేది ఏమీ లేదు. వాళ్ళకి ఎప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది అంటే మనం వాళ్ళతో ఉన్నప్పుడు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ మనం తీసుకుని బాధ్యతగా వాళ్ళని చూసుకున్నప్పుడు, వాళ్ళు మన గురించి చాలా గొప్పగా చెప్పుకునే మూమెంట్స్ వచ్చినప్పుడే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మనం అలాంటి మూమెంట్స్ వాళ్ళకి ఇస్తూ పోతూ ఉంటే చాలు, వాళ్ళు ఆటోమేటిక్గా చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, మనం క్రాఫ్ట్కి వచ్చేస్తే కనుక నేను ఆ కేక్ బేస్ పైన ఒక మదర్ అండ్ చైల్డ్ బొమ్మ డ్రా చేసుకుని దానిపైన క్లేతోని 3D ఎఫెక్ట్ వచ్చేలాగా ఫేస్, హెయిర్, బాడీ కూడా అంటించాను అనమాట. అంటే నా దగ్గర ఆల్రెడీ నేను డ్రాయింగ్ చేసి ఉంచుకున్నాను కాబట్టి నాకు ఏ మెజర్స్ కావాలనేది అకార్డింగ్గా ఆ మెజర్స్లో అక్కడ పెట్టి ఆ మెజర్స్కి కట్ చేసి దాని తర్వాత దాన్ని ఫెవికాల్ వేసి అంటించారు అనమాట. అంటించిన తర్వాత ఈ సైడ్స్ మనం ఏదైతే పువ్వుల్లాగా డ్రా చేసుకున్నామో నెక్స్ట్ అది అంటించాను అనమాట. అయితే ఇక్కడ నేను ఒకటి గమనించాను, పెద్ద ఫెవిక్రిల్వి కలర్స్ మనం క్లే మనం తీసుకుంటాం కదా, ఆ క్లే పెద్ద బాక్స్ తీసుకునేటప్పుడు పెద్ద పెద్ద ప్యాకెట్స్ వస్తాయి, 2 పార్ట్ ఏ పార్ట్ బి మిక్స్ చేయడానికి. అది మిక్స్ చేస్తే అది తొందరగా డ్రై అయిపోతుంది. అంటే బాగా చేయి అలవాటు ఉన్న వాళ్ళకైతే ఓకే, లేదు మధ్యలో పిల్లలు వస్తారు డిస్టర్బ్ చేస్తారు, లేకపోతే నాకు కొంచెం టైం పడుతుంది, నేను ఇంకా బిగినర్ని అనుకునే వాళ్ళకి మాత్రం నా సజెషన్ ఏంటంటే ఈ 20-25 రూపీస్ చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా యాక్రిలిక్ ఫెవిక్రిల్వి మౌల్డెడ్ క్లే, వాటివి మాత్రం మీరు అవి తీసుకొని ట్రై చేస్తే బెటర్. ఎందుకంటే వాటికి కొంచెం ఎక్కువసేపు ఉంటుంది అనమాట డ్రై అవ్వటానికి. ఈ పెద్ద ప్యాకెట్స్లో వచ్చేదానికి తక్కువ సేపులో, అట్లీస్ట్ మనం ఒక 5-10 మినిట్స్ డిఫరెన్స్ అయినా చూడొచ్చు రెండుకి. అదైతే చాలా మెత్తగా ఉంటుంది చిన్న ప్యాకెట్లో ఉన్నది, ఈ పెద్ద ప్యాకెట్లో ఉన్నది కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. అయితే ఈ పెద్ద ప్యాకెట్లో ఉన్నది లిప్ అండ్ ఆర్ట్కి, ఇలాంటి బార్డర్స్ ఇచ్చేటప్పుడు, అలాంటి వాటికి అంటే నేమ్స్ రాసేటప్పుడు అలాంటి వాటికి బాగా యూటిలైజ్ అవుతుంది. ఎందుకంటే అది కొంచెం హార్డ్ అయిపోతుంది త్వరగా, కాబట్టి మనము ఆ సన్నటి రోప్స్ చేసి అంటించేటప్పుడు పెట్టేటప్పుడు అది బ్రేక్ అవ్వకుండా ఉంటుంది అనమాట. చిన్నదైతే మాత్రం ఏమైనా ఫ్లవర్స్ అవన్నీ చేసి అంటే ఎక్కువగా అటు ఇటు మూవ్ చేయకుండా సైడ్కి పెట్టే వాటికి చేయొచ్చు. చాలా మెత్తగా ఉంటుంది అనమాట, అది డ్రై అవడానికి కొంచెం టైం కూడా పడుతుంది. సో నేను ఇలా చేసి హ్యాపీ మదర్స్ డే అని రాసిన తర్వాత నాకు అంతగా సాటిస్ఫైయింగ్గా అనిపించలేదు అది చూసిన తర్వాత. అందుకు నేనేం చేస్తానంటే నేను మళ్ళీ హెయిర్ లెందీగా కనిపించాలి అన్న ఉద్దేశంలో అనమాట దానిపైన నేను మళ్ళీ హెయిర్ అంతా అంటించి కలర్ వేసి దానిపైన ఫ్లవర్ పెట్టాను అనమాట. అలా పెట్టగానే లుక్ చాలా డిఫరెంట్గా వచ్చేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో చూడండి. ఇదే మన ఎండ్ ప్రోడక్ట్. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.